అందరికీ శుభోదయం అండి. నేను కాదు, తేనెటీగ చెప్పుతుంది. ఏమంటే చూసారా అండి, అది ఎంత కష్టపడి తేనెని సంగ్రహిస్తే కోట్లు కోట్లు తేనెటీగలు, లక్షల తేనెటీగలు అలా ఆ తేనెని ఒక దగ్గర కలెక్ట్ చేసి ఉంచితే మనం నిమిషాల పైన అది పిండి వాటి ఆశ్రయం తీసుకొని మన తిండి మనము తింటున్నాం. సరే, ఈ మాత్రం హెల్ప్ అయినా చేయగలిసింది. ఈరోజు ఒక పేదవాడికి డబ్బో, ఒక ఆవుకి డబ్బో, ఏదో ఒక ఆ రకంగా కాకపోయినా చూసారా, చీమలు కూడా నా చెట్ల మీద ఉన్నాయి. చీమలు, చిన్న చిన్న ఈగలు అన్నీ కూడా ఉన్నాయి. దాన్ని డిస్టర్బ్ చేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదండి. అలా చూస్తున్నాను ఎంత ఆస్వాదిస్తూ తింటుందో. ఎవరైనా మనమని ఒక మనిషి తిన్నప్పుడు కూడా మనం ఎప్పుడూ వాళ్ళకి లేపకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. కానీ ఇప్పుడు ఈ తేనెటీగని అంతేనండి, అది కుట్టేస్తుందేమో అని భయం ఉంది. మా బాబుకి ఒకసారి కుట్టేసింది, చాలా బాధపడిపోయాడు పిల్లడు. కానీ నేను తను చేసే మంచి పని దగ్గర ఒకసారి కొడితే బాధపడుతుంది, దానికి ఏముంది అని నేను అలా సూట్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ నేను మెరుగసేజ్ ఇవ్వాల్సింది, ఈ వీడియోస్ ప్రతి ఒక్క పిల్లలకు కూడా చూపించండి. మన తల్లిదండ్రులు కూడా మన గురించి రూపాయి కష్టపడి ఇలాగే తెస్తారు. ఈ ఒక్క తేదీ ఎలాగ తెస్తే మనం ఒక సెకండ్లో ఎలా తాగేస్తామో అలాగే నేను ఒక విపరీతంగా ఖర్చు పెట్టేదాన్ని, మామూలు కాదు. కానీ డబ్బు విలువ, టైం విలువ నాకు ఇప్పుడు తెలిసింది. తెలియడం వలనే ఎక్కడ దేనికి ఎలా చెయ్యాలో నేను అలాగే డబ్బుని ఖర్చు పెడతాను. అదే కాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులే బంగారమే కాదు, జాగ్రత్తగా వాళ్ళు నేర్పించిన ప్రతి ఒక్కటి కూడా మనం అమూల్యంగా చూసుకున్నప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తాం. పిల్లలకి, ప్రతి ఒక్క పిల్లలకి వీడియో చూపించండి. తల్లిదండ్రులకి ఇలాగే రెస్పెక్ట్ ఇవ్వడము ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలండి. ఓకేనా? వాళ్ళ ఇష్టాలకి గౌరవించాలి. మరి ఒక మంచి మార్గాన డబ్బు అనేది ఎలా గాడిస్తామో అనేది పిల్లలకి నేర్పించాలండి. ఎక్కడైనా నేను ఎవరికైనా మనసు బాధ పెట్టుంటే దానికి సారీ అండి. ఇదే నా మెసేజ్. ఇంత తేనెటీగ అదొకటే కాదు, మనకి పండ్లు ఏవైతే వెజిటేబుల్స్ ఇస్తాయో అది పాలినేషన్కి కూడా ఇదే పనికొస్తుంది. ఎందుకంటే ఆడ పువ్వు దగ్గరికి తీసుకెళ్ళి మగ పువ్వు దగ్గర మగ పువ్వు అలా డిఫరెంట్ ప్లేసులకి తిరుగుతాయి కదా, ఆ పాలినేషన్ అయిపోద్ది. అలా కూడా మనకి ఫుడ్ ఇస్తుందండి ఈ తేనెటీగ. మరికొన్ని విషయాలతో ఈ తేనెటీగ గురించి మరొక రోజు మాట్లాడదాం. ఉంటానండి. ఎవరికైనా నిజంగా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్లీ బాధ పెట్టడానికి అస్సలు అనుకోవట్లేదు. ఎక్కడైనా మీకు బాధ అనిపిస్తే మాత్రం సారీ అండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హనీబీ కూడా బాయ్ చెప్పగలదు, కానీ అది తినడంలో చాలా బిజీగా ఉంది. హనీ కలెక్ట్ చేస్తుంది, చేయనివ్వండి. బాయ్, ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఉంటున్నానండి.